ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 461వ నామం మనోహర. మనోహర అంటే నిరంతరం సచ్చిదానంద స్వరూపుడైన స్వామి. మంచి ఎప్పుడు మనస్సు చక్కగా హాయిగా ఆనందంగా ఉండే స్వామి. మరి ఇంకా మనస్సుల్ని తన వైపుకి ఆకర్షింపజేసుకునే అద్భుత మూర్తిని మనోహరుడు అన్నారని శంకరులు భావించారు. మరి తాను సృష్టించిన జీవులందరి మనసులు తన వైపుకి తిరిగితేనే వాళ్ళకి ముక్తి ప్రసాదించగలుగుతాడు, ఆయన ప్రసాదిస్తాడు. మరి అటువంటి ఆ మనస్సు తొందరగా అటు పక్కకి భగవంతుని వైపు తిరగటమే కష్టం. కానీ ఎంత కష్టమైనా ఎంత తిరగని మనస్సునైనా ఒకప్పుడుకి ఆయనే సంఘటనలను కల్పించి తన వైపుకి తిప్పుకునే మనస్సుని హరిస్తాడు. అంటే ఆ మనస్సుని ఆయనలోకి లాక్కుంటాడు. అది ఎంత భాగ్యమో ఎంత అదృష్టమో. అలా స్వామి మరి జీవులందరి మనస్సుల్ని దోచుకుంటాడు ఆయన. అలా మరి అదే ఆయనకి ఆనందం. బిడ్డ మన వైపు తిరిగి అమ్మా అని వస్తే ఎంత ఆనందమై వచ్చేస్తుంది. అలాగే స్వామికి కూడా తన బిడ్డ తన వైపు తిరిగి అమ్మా అంటే అయ్యా అంటే ఆనందం, తల్లిదండ్రులకున్న ఆనందం ఇంకెవ్వరికీ ఉండదు. అలా అటు పక్కకి తిరగాలి అంటే పిల్లడు కాసేపు మన వైపు తిరగకుండా హాయిగా ఆడుకుంటున్నాడు అనుకో, అయ్యో వీడు మనల్ని మర్చిపోయి ఆడుకుంటున్నాడే అని కొంచెం మనసు ఒక్కోసారి కినుక వహిస్తుంది. మళ్ళీ వాడు ఆకలేసో లేకపోతే అమ్మ గుర్తొచ్చో ఇటు తిరిగి చూసుకుని ఎత్తుక్కుంటాడు. వీడికి ఇప్పుడు గుర్తొచ్చిందిరా అమ్మ అనుకుంటుంది తల్లి. మరి దాక్కుని ఒక్కోసారి కనపడకుండా ఇంకా ఎత్తుక్కునేటట్లు చేస్తుంది. ఎత్తుక్కుని అమ్మ కనపడ్డాక అమ్మ అంటే తల్లి కూడా వెళ్ళి కావలించుకొని ఎత్తుకుని ముద్దెట్టుకుంటుంది. అలా పరమాత్మ కూడా అలా మనస్సు తన వైపు తిప్పుకోవాలని ఆరాటపడతాడు. అది తిరగలేదని తిప్పాలని ప్రయత్నం బాగా చేస్తూ ఉంటాడు. అలా చేసి మన మనసుల్ని ఆయన వైపు తిప్పుకుంటే ఆయనకి ఆనందం, మనకి ఆనందం. ఎప్పుడు ఆనందం కలుగుతుందంటే భగవన్నామ స్మరణ చేస్తేనే మనకి పరమానందం కలుగుతుంది. ఇంకా మన వ్యవహారంలో మన పరిస్థితుల్లో మరి బంధాలు ఇవన్నీ ఆలోచిస్తుంటే ఏయో ఒకటి లోటుపాట్లు ఉంటూ ఉంటాయి. మరి అదే మనస్సుకి చిరాకుని చింతని కలగజేస్తాయి. ఎప్పుడైతే పరమాత్మ వైపు తిరుగుతుందో మనసు పరమానంద స్థితిని పొందుతుంది. అటువంటి పరమానంద స్థితిని ఎప్పుడూ పొందాలి అంటే ఎంతో విచారణ చెయ్యాలి, సాధన చెయ్యాలి. సాధన చేసి అటు నుండి ఇటు తిరగనే స్థితి రావాలి. ఎంతటి స్థితి అంటే ఎన్ని ఆలోచించినా ఎన్ని ఉదాహరణ చెప్పుకున్నా చాలవు. ప్రహ్లాదుడికి సాటి అయినటువంటి ఉదాహరణ ఇంకొకటి ఏది రాదు ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అన్నింటిలోనూ పరమాత్మనే చూశాడు. మంచిలోనూ చెడ్డలోనూ తనకి మరి అసలు మంచి చెడు అనే ఆలోచనే ఆయనకి లేదు. అన్నింటిలోనూ ఆ హరినే చూశాడు గనక ఆయనకి భయం లేని స్థితి ఆ ప్రహ్లాదుడికి వచ్చింది. అలా అటువంటి స్థితి రావాలని పరమాత్మ తన మీద ఆకర్షణ కలగాలని, మన మనస్సులో యందు ఆకర్షణ ఉండాలని అలా ఆకర్షింపజేసుకునేటువంటి అద్భుత మూర్తి కనుక ఆయన్ని మనోహర అన్నారని చెప్పారు. ఆ స్వామి ఎటువంటి స్వరూపుడు అంటే చిన్నవాడ, ఇంత ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంటాడని చెప్తామా?
లేదు. అఖండ స్వరూపం అంటే ఇక్కడి నుంచి ఇంతవరకు అని చెప్పలేము. దాన్నే ఆది మధ్యాంతము అంటారు. అంటే ఆది మధ్యాంత రహితుడు అంటారు. అంటే మొదలు చివర అంటే మధ్య ఉంటుంది. మరి మొదలు చివరే లేదు కదా, మధ్య లేదు. అటువంటి అఖండ స్వరూపుడు స్వామి. యో వై భూమా తత్సుఖం అల్పే సుఖమస్తి అన్నారు. ఏది అఖండమో అదే సుఖం. అల్పమైనటువంటి వాటిలో సుఖం అనేది లేదు అని ఉపనిషత్తు వర్ణించింది. ఈ విషయ సుఖాలన్నీ అల్పమైనవి, క్షణికమైనవి. ఒకప్పుడు ఉంటాయి, ఒకప్పుడు మళ్ళీ మారిపోతూ ఉంటాయి. అదే సుఖముగా ఉన్నదే మరుక్షణంలో దుఃఖంగా మారిపోతుంది కనుక అవన్నీ క్షణిక సుఖాలు. ఏదైతే ఎప్పుడు మనకి ఆనందాన్నే ఇస్తుందో, మార్పు లేని ఆనందాన్ని ఏది ఇస్తుందో అదే అఖండమైన సుఖం అంటారు. మనకి విసుగు లేకుండా ఆనందాన్ని ఇచ్చేది ఏమిటి అంటే మన జీవితంలో సుషుప్తి, నిద్ర అనేది ఎప్పుడు మంచి నిద్ర పట్టినా అది బాగోలేదని, విసుగొచ్చిందని, చిరాకు వచ్చిందని అనుకోము, హాయిగా ఉంది అనుకుంటాం. ఆ నిద్రలో సుఖం ఎందుకుంది అంటే అదే మనకి భగవంతుడిచ్చిన జ్ఞానానికి మచ్చు తునక అదే. ఎందుకంటే నిద్రలో ఏ బంధాలు, బాంధవ్యాలు, ఆస్తులు, పాస్తులునే కాదు, మన శరీరం కూడా మనకి తెలియని స్థితిలో ఉంటాం. అప్పుడు ఏమీ ఉండవు, అన్నీ లయమైపోయి ఉంటాయి. అదే నిత్య ప్రళయం అంటారు చూసారా, అది ప్రతిరోజు నిద్రలో లయమవుతుంది కనుక దాన్ని నిత్య ప్రళయం అంటారు. అటువంటి స్థితిలో ఏ బంధాలు ఉండవు, అందుకే హాయిగా ఉంటుంది. కొంచెం కలత నిద్ర వచ్చినప్పుడే మరి మనకి విసుగ్గా అనిపిస్తుంది. మళ్ళీ మెలకు వస్తే మెలకు రాగానే అన్ని పనులు గుర్తుకొస్తాయి, అన్ని సమస్యలు గుర్తుకొస్తాయి, ఒంటి మీద నొప్పులు ఉంటాయి గుర్తొస్తాయి, అన్నీ సమస్యలే. తెల్లవారు లేవగానే ఆరాటం, మరి పోరాటం, అంతే. ఆరాటంతో పోరాడుతూ ఉంటాం. ఇవన్నీ ఆరాటం లేకుండా పోరాటం జరగాలి. అంటే పోరాటం అంటే చెయ్యాల్సినవి అన్నీ పోరాటం కిందకు వస్తాయి అనుకోండి. అప్పుడు ఆరాటం అనేది లేకుండా పోరాటం జరుగుతూ ఉండటమే ఆనంద స్థితి. అప్పుడు అటువంటి స్థితి రావాలి అంటే అది అఖండమైన ఆనంద స్థితి. అటువంటి స్థితి రావాలంటే ఎంతో సాధన, విచారణ చేస్తే కానీ రాదు. అది అఖండమైన ఆనందాన్ని ఇస్తుంది. మరి భక్తుల మనస్సుల్ని హరించేవాడు మనోహరుడని పరాశర భట్టర్ గారి అభిప్రాయం. సత్యసంధుల వారు ఈ అర్థంతో పాటు భక్తుల చేత మననం చేయబడేవాడు అన్నారు. యజ్ఞాల హవిస్సులని స్వీకరించేవాడు గనక మనోహరుడు అన్నారు. అంటే భక్తుల చేత మననం చేయబడేవాడు అంటే మరి మనం ఆ భక్తులైనటువంటి వాళ్ళు ఎప్పుడూ భగవంతుని స్మరణ చేస్తూ ఉంటారు. ఒకే నామాన్ని స్మరణ చేస్తూ ఒక రకమైతే మరి అష్టోత్తర శత నామాలు, సహస్రనామాలు అలా చేస్తూ ఉన్నారనుకోండి, అనేక నామాలతో ఆయన్ని స్మరించినట్లు అవుతుంది. అదే ఒకే నామాన్ని స్మరించాలి అంటే నిత్య కృత్యాల్లో మనం చేసుకుంటూ ఒకే నామాన్ని రామరామానో, శివశివానో, కృష్ణ కృష్ణానో ఏదో ఒక నామాన్ని మనం స్మరించుకుంటూ ఉండొచ్చు. ఆ స్మరణలోనే మనకి మనస్సుకి ఆనందాన్ని ఇస్తాడు. అంటే ఎప్పుడైతే మన మనస్సు ఆయన తీసుకున్నాడో, హరించాడో అప్పుడే మనకి ఆనందం లభిస్తుంది. అఖండానందం ఎంతసేపు ఆయన ఎందుంటే అంతసేపు మనకి ఆనందం కలుగుతుంది. అలా అఖండానందం కలగాలి అంటే ఎప్పుడూ ఆయన దగ్గరే మనసుని మనం ఉంచేస్తే అఖండానందాన్ని పొందుతారు. అటువంటి వాళ్ళే
జీవన్ముక్తులు అంటారు. మనీషులు ఓం మనోహరాయ నమః అని స్వామిని సేవిస్తూ ఉన్నారు. మరి ఇంకొక అర్థం తెలుసుకుందాం ఇంకొంచెం. మనోహర అంటే ఈ విధంగా హరించబడటం వల్ల, అంటే మన మనస్సుల్ని ఆయన హరిస్తాడు. తన కంఠమే తన హృదయాన్ని మిత్రుల్లాగా తాకుతూ ఉంటుంది. అంటే హృదయములో ఉన్న స్వామిని కంఠము ద్వారా మనం స్మరిస్తూ ఉచ్చరిస్తూ ఉంటాం కదా, పలుకుతూ. అది హృదయము కంఠము మిత్రుల్లాగా అలా మన మనస్సుని ఉన్నటువంటి భావాన్ని కంఠము ద్వారా ఉచ్చరిస్తూ ఉంటాం. ఇటువంటి మిత్రత్వమే సృష్టిలో నిజమైన మిత్రత్వం. అంటే మనస్సులో ఉన్నదే వాక్కు ద్వారా రావటం అనేది మరి శుద్ధి అంటారు, వాక్ శుద్ధి అంటారు. అది మరి త్రిపుటి అంటారు. మనస్సు, వాక్కు, కాయము. అంటే ఈ శరీరము అదే ధ్యాసలో, అంటే మనస్సులో ఉన్నదే వాక్కుతో చెప్పాలి, వాక్కుతో చెప్పిందే మళ్ళీ శరీరముతో ఆచరించాలి. ఈ మూడు ఒకే రీతిగా ఉండాలి. అంటే మరి పవిత్రమైన శుద్ధమైన పనులే అలా చేయగలుగుతారు. మరి అపవిత్రమైన పనుల్ని బయటికి కనపడేటట్లుగా చేయలేరు కదా. అది అలా త్రిపుటి అంటారు. మనోవాక్కాయాలు మూడు కూడా శుద్ధిగా ఉన్నప్పుడు పరమాత్మకు దగ్గర అవుతాడు. అప్పుడే మన మనస్సుని హరించిన వాడు అవుతాడు. సృష్టిలో నిజమైన మిత్రత్వం ఎప్పుడూ అలా జరుగుతూ ఉంటుంది. శ్రీరాముడు మరి తన వాక్కు చేత అందరినీ ఆకర్షించాడు. మరి ఆయన అంటే రాముడు అంటే చిన్న పిల్లల కానించి అందరికీ కూడా మనస్సుకి ఆనందం వేస్తుంది రామనామం వింటే, రాముడు అంటే. అలా మరి రాముడు తన వాక్కు చేత అందరినీ ఆకర్షించాడు. శ్రీకృష్ణుడు తన వేణువు చేత మిగిలిన వాళ్ళ యందు ఉన్నటువంటి ఇటువంటి మిత్రత్వాన్ని తెలిపి వాళ్ళ హృదయాలకు సన్నిహితులై వాళ్ళ మనస్సులను హరించాడు. వేణువుని అడిగారట, ఎప్పుడు నువ్వు కృష్ణ పరమాత్మ మరి ఆయన బొడ్డులోనో లేకపోతే పెదాల మీదో చేతుల్లోనో ఉంటుంది కదా, నడుము దగ్గర దోపుకొని ఉంటాడు, లేకపోతే చేతుల్లో పట్టుకొని ఉంటాడు, ఊతూ ఉంటాడు. ఎప్పుడు నీవు ఆయన దగ్గరే ఉంటావు, దానికి కారణం ఏమిటి అని అడిగితే, నాలో ఏమీ ఉంచుకోలేదు, శూన్యం ఉంది, అందుకే నేను భగవంతుడికి దగ్గరయ్యాను అందట. ఆ ఒక్క సూత్రం చాలు భగవంతుడిలో లయమైపోవటానికి. శూన్యం అంటే మనలో, అంటే అన్ని పనులు చేస్తున్నా ఆరాటాలు, ఆతృతలు, మరి బాధలు, అన్నీ సమస్యలు, బంధాలు ఏమీ లేకుండా ఉండటమే పరమాత్మకు దగ్గరవటం. అదే పరమాత్మ మన మనస్సుల్ని హరించేటువంటి స్థితి. అందుకని ఆయన్ని మనోహర అన్నారు. అటువంటి మనోహరుడైన స్వామిని మనం వేడుకుంటూ, స్వామి మా మనస్సుల్ని నీవు హరించి ఎప్పుడూ నీ అందే ఉంచేసుకుని మమ్మల్ని నీ దయా సముద్రంలో మమ్మల్ని ముంచి ఎప్పుడూ నీ చెంతనే ఉండేటువంటి భాగ్యాన్ని మాకు కలిగించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం